మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండవ రోజు ఎల్కపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు దీక్షలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే వెల్దుర్తి మండలంలోని విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. పాఠశాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మండల కేంద్రంలోనే పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూలు వెల్దుర్తిలో నిర్మించాలని కోరుతూ ఇక్కడ వెల్దుర్తిలో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ స్కూల్ని ఇంకో గ్రామంలో కట్టాలని చూస్తున్నారు. వెల్దుర్తిలో ప్రతి ఫెసిలిటీ ఉంది. మీ సేవలు కానీ, మండల్ కానీ, హాస్పిటల్ కానీ, రోడ్స్ కానీ, రవాణా శాఖ కానీ ప్రతి ఒక్కటి వెల్దుర్తిలో అందుబాటులో ఉంది. కాబట్టి మరి అలాగే వెల్దుర్తిలో ఇప్పుడు పక్కన 15 గ్రామాలు ఉన్నాయి. ఈ రైతుల బిడ్డలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు అందుబాటులో ఉంది. కాబట్టి వెల్దుర్తిలో నిర్మిస్తే అందరికీ బాగుంటుందని కోరుతూ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. తెలంగాణ పబ్లిక్ స్కూలు వెల్దుర్తిలో నిర్మించాలని మా ఎల్కపల్లి గ్రామం నుండి గ్రామస్తులం అందరం కలిసి రెండవ రోజు నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. మన వెల్దుర్తి మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయినది తప్పుదోవ పట్టించి పక్క గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము యూత్ అందరం కలిసి ఒకటిగా కలిసికట్టుగా వెల్దుర్తికే స్కూల్ కట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. అలాగే వెల్దుర్తిలో స్కూల్ కట్టడానికి మా ఎల్కపల్లి గ్రామం నుంచి మేము రెండవ రోజు రిలే నిరాహార దీక్షకు పాల్గొనడం జరిగింది.